అడ్మిషన్స్ కొత్తగా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఏకూరి గ్రామంలోని ఐటీడీఏ నిధులు సుమారుగా 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భవనాన్ని పరిశీలించిన సందర్భంగా గోడలకు బీటలు రావడం, నిర్మాణ నాణ్యత లోపించడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసి ప్రజాధనంతో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పంచాయతీ ఆవరణలోని మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలోనే 30 లక్షలతో నిర్మించనున్న బంతినను భూమి పూజ నిర్వహించారు. అలాగే జునోని గ్రామంలోని 5 లక్షలతో సవారీ బంగ్లా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంకో పక్క ఎయిర్పోర్ట్, ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా 1840 ఎకరాల భూమిని సేకరించి ఆ యొక్క రక్షణ శాఖ అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన బాధ్యత ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి నాకు ఒక నమ్మకం ఉంది. ఇంకొక 2-2.5 సంవత్సరాలలో నేను పడేటటువంటి పరిస్థితులు లేదు. ఓడోడు కాళ్ళల్లో ఏడాది కట్టలు పెడతారో నాకు కొంచెం తెలుసు. నేను ఉట్టిగానే చట్టమని మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే కానీ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి తక్కువ తింటే కానీ ఇళ్ళక రాలేదు. ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు టీవీలలో పేపర్లలో చూస్తారు. అంతకుముందు ఆదిలాబాద్ గురించి అసెంబ్లీలో ఏ రోజు కూడా చర్చ జరగకపోతుంది. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి సహకారంతో భగవంతుడి ఆశీర్వాదంతో నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిరోజు అసెంబ్లీ ఉన్న రోజల్లా